ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడినట్టుగా, తగిన సమయం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించును, అంతవరకు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి అని దేవుడి వాగ్దానం సెలవిస్తుందనట. ఒక సమయం ఉంటుంది, ఆ సమయం వచ్చే వరకు మిమ్మల్ని దేవుడు ఓపిక పట్టండి, మిమ్మల్ని దేవుడు హెచ్చిస్తాడు. కనికర సంపన్నుడు ఆయన, కృప కలిగిన దేవుడు ఆయన, అందుకని మమ్మల్ని అందరినీ కూడా దీవించే దేవుడు ఆయన అని ఆశతో మీరు ఎదురు చూస్తూ ఉండండి కదా. ఎస్తేరును దేవుడు అలాగే ఆశీర్వదించాడు. రూతును అలా ఓపిక పట్టుకొని, నీ దేవుడు గొప్ప దేవుడు అని తన అత్తగారితో చెప్పి, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఆ దేవుడి కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను అంటే, ఒక సమయం వచ్చింది, ఆమె ఊహించనంత ఆశీర్వాదము ఆమె మీదకి వచ్చిందనమాట. ఊహించనంతగా ఆమెను దేవుడు దీవించి ఆశీర్వదించాడు. అందుకే అంటాడు, తగిన సమయం ఉంది, ఒక సమయం ఉంది కాబట్టి ఆ సమయం వరకు వేచి చూడు. కానీ ఆయన దీన మనసుతో ఆయన రెక్కల కింద అలాగే వేచి చూడు. వెనక్కి తిరిగిపోవద్దు, పడిపోవద్దు, లేదా ఆయన వెంబడించడం మానేయొద్దు, విశ్వాసం కోల్పోవద్దు. ఎప్పుడూ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. సమయం కొరకు ఆయన చూస్తున్నాడు. ఏ సమయంలో మనల్ని హెచ్చిస్తే మనం ఇంకా దీవించబడతామో ఆయనకు తెలుసు కాబట్టి ఆ సమయం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఏ సమయం అయితే మనకు మేలుకరంగా ఉంటుందో, ఏ సమయం అయితే ఇంకా వెనక్కి తిరిగి జీవితంలో చూడకుండా ఆయనని మరవకుండా ఉంటామో ఆ సమయం వరకు మనల్ని వేచి చూస్తాడు. కొద్ది కాలం పరీక్షిస్తాడు, కొద్ది కాలం మనల్ని ఆయన ఆలోచించే రీతిగా చేసుకుంటాడు, జ్ఞానం వచ్చేటట్టుగా చూస్తాడు. పరిస్థితులను బట్టి మనం అనేకమైన విషయాలు నేర్చుకునేటట్టుగా చూస్తాడు, అంతే తప్పితే మనల్ని విడిచిపెట్టాడని కాదు కదా. దేవుడు ఆ రీతిగా చేసినప్పుడు మనం దానికి లోబడి అంగీకరించి, ప్రభా నీ చిత్తంలో ఉంటాను, నీ చిత్త ప్రకారం నడుస్తాను, నీ చిత్త ప్రకారం నీ సమయం వచ్చే వరకు నేను ఓపిక పడతాను అన్నప్పుడు, ఒక రూతులాగా దేవుడు మనల్ని బలంగా హెచ్చించి, ఆ ఊరంతట్లో ఆ కుమార్తె ఎంతగా దీవించబడిందో, ఎంతగా దీన స్థితిలో ఉన్నటువంటి రూతు ఎంతగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిందో అందరికీ చూపించే రీతిగా చేశాడు కదా దేవుడు. ఆయన మనల్ని కూడా ఆ రీతిగా చేసి దీవిస్తాడు. అట్టి కృప మనకు వచ్చినగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఎంతమంది బిడ్డలైతే ప్రభా నీ నామంలో ప్రార్థన చేస్తూ ప్రభా యేసయ్య మమ్మల్ని దీన స్థితి నుంచి హెచ్చించండి ప్రభా, ఆశీర్వాదం దయచే ప్రభాని అడుగుతున్నారేమో తండ్రి, వారికి సహాయం అందించండి ప్రభా. నీకు వందనాలు. తగిన సమయంలో హెచ్చిస్తానని వాగ్దానం చేస్తాను. ఆ తగిన సమయం వరకు వేచి చూసే కృపను మా అందరికీ మీరు దయచేయండి తండ్రి. దీవించి ఆశీర్వదించి బ్లెస్ చేయమని అడుగుతున్నాను. అలాగే ఎంతమంది బిడ్డలైతే ఈరోజు బర్త్డే మ్యారేజ్ జరుపుకుంటున్నారో వారిని కూడా దీవించండి. చూసిన ప్రతి ఒక్కరిని కూడా రెండంతల ఆత్మతో నింపండి, కొలత లేని ఆత్మతో నింపండి. దీర్ఘాయుష కృపాక అబ్దల క్షేమములు దయచేయండి, ఆశీర్వాదంతో నింపండి, ఐశ్వర్యంతో నింపండి తండ్రి. అయా తన కుటుంబ తగాదాలలో తండ్రి ప్రభు సమాధానం దయచేయండి, ఆరోగ్య విషయాలలో నెమ్మది దయచేయండి తండ్రి, సంపూర్ణ ఆరోగ్యం విడుదల దయచేయండి తండ్రి. అయా తండ్రి ప్రవేశ కలహాలకు విడుదల దయచేయమని ప్రభా. ఏ ఇబ్బందిలో ఉన్నారో ప్రభా వాటన్నిటికీ సమాధానం వచ్చి మీరే మహిమ గంధపురాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.